ఐశ్వర్యాన్ని ఇచ్చే 5 వారాల అద్భుత వ్రతము లక్ష్మీ గురువార వ్రతము మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది. కనక మహాలక్ష్మి మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సినటువంటి ఐశ్వర్య వ్రతము. ఈ నెలలో గనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. గురువార వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సినటువంటి గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండాలి. తలకి నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోకూడదు, కళ్ళలాడకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడిసూపదు. ఐశ్వర్య దేవతై వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. రేపు లక్ష్మి తొలి గురువారము అని అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి రేపు పులగము నివేదన చేయాలి. ఈ వీడియో నచ్చితే